మరోసారి ముంచెత్తిన వర్షాలతో హైదరాబాద్ చిగురుటాకులా వణికింది. గత రాత్రి నుంచి ఉదయం వరకు కురిసిన ఎడతెరిపి లేని వర్షానికి నగరం తడిసి ముద్దయింది. నాలాలు ఉప్పొంగడంతో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. రాజేంద్రనగర్, ఖుత్బుల్లాపూర్, నాచారం, ఉప్పల్, కూకట్పల్లి, ఎర్రగడ్డ, బేగంపేట్ తదితర ప్రాంతాల్లోని నివాస ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. వర్షం ధాటికి అమీర్పేట్, శ్రీనగర్ కాలనీ, పంజాగుట్టలో వృక్షాలు నేలకొరిగాయి. నిజాంపేటలో పరిస్థితి దారుణంగా మారింది. శేర్లింగంపల్లిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై భారీగా వరద నీరు చేరడంతో ప్రధాన కూడళ్లలో వాహనదారులకు ట్రాఫిక్ తిప్పలు తప్పలేదు. నాంపల్లి, లక్డీకపూల్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎర్రగడ్డ, కూకట్పల్లి, బేగంపేట్, ఖైరతాబాద్ వద్ద వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. వర్షాలకు నగరంలోని రోడ్లు దెబ్బతినడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై నిలిచిన నీటిని నాలాల్లోకి మళ్లించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు, కార్మికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు అన్ని శాఖల సమన్వయంతో వాహన రాకపోకలను సాధారణ స్థితికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదంతా ప్లాట్ వేరే వాళ్ళు వీళ్ళు కట్టేసి ఇక్కడ నీళ్ళు రావు తగ్గుతారు కదా మళ్ళీ ఎక్కడ వరకు ఎక్కడ వరకు అక్కడ డైరెక్ట్గా అడిపోయారు వాళ్ళు. అయ్యే ఇట్లా రోడ్డు మీద నుంచి ఇట్లా వీళ్ళ దాంట్లో అంత రోగులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అలా పక్క నుంచే బాగుంది. మరోసారి ముంచెత్తిన వర్షాలతో హైదరాబాద్ చిగురుటాకులా వణికింది. గత రాత్రి నుంచి ఉదయం వరకు కురిసిన ఎడతెరిపి లేని వర్షానికి నగరం తడిసి ముద్దయింది. నాలాలు ఉప్పొంగడంతో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. రాజేంద్రనగర్, ఖుత్బుల్లాపూర్, నాచారం, ఉప్పల్, కూకట్పల్లి, ఎర్రగడ్డ, బేగంపేట్ తదితర ప్రాంతాల్లోని నివాస ప్రాంతాల్లో వరద నీరు చేరింది. వర్షం ధాటికి అమీర్పేట్, శ్రీనగర్ కాలనీ, పంజాగుట్టల్లో వృక్షాలు నేలకొరిగాయి. నిజాంపేటలో పరిస్థితి దారుణంగా మారింది. శేరిలింగంపల్లిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై భారీగా వరద నీరు చేరడంతో ప్రధాన కూడళ్లలో వాహనదారులకు ట్రాఫిక్ తిప్పలు తప్పలేదు. నాంపల్లి, లక్డీకపూల్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎర్రగడ్డ, కూకట్పల్లి, బేగంపేట్, ఖైరతాబాద్ వద్ద వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. వర్షాలకు నగరంలోని రోడ్లు దెబ్బతినడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై నిలిచిన నీటిని నాలాల్లోకి మళ్లించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు,
కార్మికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు అన్ని శాఖల సమన్వయంతో వాహన రాకపోకలను సాధారణ స్థితికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.